ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆజా అన్నారు శ్రేయా ఘోషల్. ఆ తర్వాత పర్లేదు మీరు ఇక జాబ్కి రిజైన్ చేసేయచ్చు అని అన్నారు. అలా 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఫినాలకు కూడా రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి సెమీస్లో ఉన్నారు, రైట్? అవునండి. సో ఎలా ఒక్క అడుగు దూరంలో అనిపిస్తుంది ఈ ఉన్నాను. ఇండియన్ ఐడల్ జర్నీ? బేసికలీ నేను ఎక్కడా ఇది రివీల్ చేయలేదండి. ఇండియన్ ఐడల్ అనేది నా చిన్నప్పటి నుంచి నా కళ అన్నమాట. వావ్. సో లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చి థియేటర్ రౌండ్ లో నేను వెనకలకు రావాల్సి వచ్చింది ఫర్ సమ్ అదర్ రీజన్స్. ఓకే. బట్ ఈసారి ఐ మీన్ తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఎక్కడా నేను ఇప్పటివరకు బయట కూడా చెప్పలేదు. తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ కారణం కూడా హిందీ ఇండియన్ ఐడల్లో వెళ్ళడానికి కోసమే. నా టాలెంట్ ని ఎందుకనంటే సేమ్ క్రూ కూడా అక్కడ చేసిన వాళ్ళే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి నా టాలెంట్ ని వాళ్ళు గుర్తించి వాళ్ళు దే వుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ దే యాక్చువల్లీ యాక్సెప్ట్ మీ అని చెప్పేసి నేను తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. అండ్ తెలుగు ఐడల్లో రన్నర్ అప్ గా ఉన్నాను. అండ్ విత్ బై ద గాడ్స్ గ్రేస్ అండ్ దట్ హాస్ హెల్ప్ మీ. అండ్ ఆల్సో ఒక ఎలా చెప్పొచ్చు అంటే తెలుగు ఐడల్ ఇస్ ఏ వార్మ్ అప్ లాగా నాకు. ఓకే. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నార్త్ జర్నీకి హెల్ప్ అయిందంటారా? తప్పకుండా. ఓకే. సో ఏ పాట అందరినీ మైమర్పించేలా చేస్తుందండి? మీరు ఏ సాంగ్ తోటి అందరికీ ఇట్లా ఇట్లా స్టాండింగ్ ఓవేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ పాట ఏమన్నా పాడగలరా మా కోసం? ది బెస్ట్ ఇప్పటి వరకు. షూర్. అంటే ఆడిషన్స్ బేసికలీ అంటే నా థాట్ ప్రాసెస్ బేసికలీ జడ్జెస్ కూడా శ్రేయా ఘోషల్ గారు కానీ విశాల్ దద్లాని గారు ఎస్పెషల్లీ మెచ్చుకునేది ఏంటి అని అంటే నా థాట్ ప్రాసెస్ బిహైండ్ ద సాంగ్స్, నేను ఆలోచించే విధానం, ఆ పాటను ప్రజెంట్ చేసే విధానం. ఓకే. సో దాన్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారన్నమాట. అండ్ దట్స్ వాట్ దే యాక్చువల్లీ లైక్ ఇన్ మై సాంగ్స్ అండ్ మై మ్యూజిక్.